డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇటువంటి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని కొనియాడిన నేతలు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ నాయకులు. దేశ స్వతంత్రం కోసం, భావితరాల విద్య కోసం అబ్దుల్ కలాం ఆజాద్ కృషి మరవలేదన్న వైసీపీ నాయకులు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ నిర్వహించి తనిఖీలు చేపట్టిన పోలీసులు. బస్టాండ్, రైల్వే స్టేషన్, గన్నవరం పరిసర ప్రాంతాల్లో వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన పోలీసు అధికారులు. గుడివాడ పురపాలక సంఘం మరియు మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘ మహిళలకు ఉచితంగా మెడికల్ క్యాంపును కైకాల కళామందిరం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు ఇచ్చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో 30 సంవత్సరాల వయసు దాటాక సహాయక సంఘ మహిళలకు నేడు మెప్మా ఆధ్వర్యంలో ఇటువంటి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని, 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎంతో విలువైన వైద్య పరీక్షలను నేడు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది మరియు పలువురు వైద్యులు, స్వయం సహాయక సంఘాల ఆర్పీలు పాల్గొనడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు గారికి, అలాగే మెప్మా సిఎంఎం గారికి, అలాగే మిగతా మహిళా నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మెప్మా వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా 30 సంవత్సరాల వయసు దాటిన మహిళలకు ఈ రోజున ఇటువంటి పరీక్షలు చేయటం, సఖీ సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఈ మహిళలందరికీ కూడా ఇటువంటి పరీక్షలు చేయటం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మహిళలు 30 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వారు బయట ఇటువంటి పరీక్షలు చేయించుకునే పరిస్థితులు ఉంటాయి కొంతమందికి ఉండవు. కాబట్టి ఈ రోజున ఇటువంటి పరీక్షలన్నీ కూడా ఈ సఖీ సురక్ష అనే కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇప్పుడు కూడా ఏదో కార్యక్రమాల్లో తిరిగి మీ ఆరోగ్యాన్ని పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు మీకు ఆరోగ్యం అందరికీ సరిగ్గా ఉంది అని పరీక్షలు చేసుకునే విధంగా ఈ రోజున ఈ సఖీ సురక్ష కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయటం, ఇటువంటి రక్త పరీక్షలు కానీ డాక్టర్ గారు చెప్పినట్టు అనేకమైనటువంటి పరీక్షలు ఇక్కడ చేయటం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా మీకు కావాల్సిన పరీక్షలన్నీ చేయించుకుని మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్లు గారు సూచించిన విధంగా మీ ఆరోగ్యానికి కావాల్సిన పరీక్షలన్నీ చేయించుకుని ముందు ఎటువంటి రోగాలు బారిన పడకుండా ఎటువంటి కార్యక్రమాలు, మందులు ఎట్లా వాడాలనేది ఈ యొక్క డాక్టర్ గారు సూచించిన విధంగా మీ అందరూ కూడా ఇవన్నీ కూడా పాటించాలి. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఏదైనా చిన్న వచ్చినా కానీ మనం పట్టించుకోకుండా పక్కన పెట్టేసి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ రోజున ఇక్కడ పరీక్షలన్నీ కూడా మీకు చేస్తున్నారు. కాబట్టి ఆ పరీక్షలన్నీ చేసుకుని తగు ముందు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే మనం ఇంకా వయసులో ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు సూచించిన విధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందా ఈ రోజున కోరుతూ, అలాగే గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు
ఇంకా రాలేదు కాబట్టి మేము అందరం కూడా ఇక్కడికి మీ తరపున రాము గారి తరపున ఇక్కడికి రావటం జరిగింది. అలాగే రాము గారు కూడా ఎప్పుడు కూడా గుడివాడ బాగుండాలని చెప్పి కోరుకునే మంచి నాయకులు. అటువంటి నాయకుల యొక్క నాయకత్వంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు మీ అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకి ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. కాబట్టి మనందరం కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ఇటువంటి పరీక్షలన్నీ కూడా చేయించుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్దలందరికీ నమస్కారం అండి. మెప్మా ఆధ్వర్యంలో ఈ సఖీ సురక్ష అనే ప్రోగ్రాం ఏదైతే జరుగుతుందో ఇక్కడ 30+ విమెన్ అందరికీను హెల్త్ స్క్రీనింగ్ గురించి ఆర్గనైజ్ చేయబడిన కార్యక్రమం అండి. ఇది రెగ్యులర్ మెడికల్ క్యాంప్ లా కాకుండా దీని ఎఫెక్ట్ 1 year వరకు ఫాలోఅప్తో పాటు జరిగే కార్యక్రమం అండి. ఇది ఎస్ఎస్జి మెంబర్స్, డ్వాక్రా మహిళలు ఎవరైనా 30+ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీ వైటల్ స్టాటిస్టిక్స్ అంటే హైట్, వెయిట్, పల్స్, బీపీ, SpO2 ఇవన్నీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ హైట్, వెయిట్ ఇవన్నీ చేయడం వల్ల మీ BMI ఏదని తెలుస్తోంది. సో మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా మీకు డైటీషియన్ కన్సల్టేషన్ చేయబడతాయి. అలాగే మీ ఫ్యామిలీ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, మీ హెల్త్ హిస్టరీ అన్నీ కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకోబడతాయి. దీనివల్ల మేము ట్రాక్ చేసేది ఏంటంటే జెనెటికల్గా వచ్చే డిసీజెస్, మెయిన్గా షుగరు, థైరాయిడ్, క్యాన్సర్స్ ఇలాంటివన్నీ చేయడం కొరకు మేము హిస్టరీ అంతా తీసుకోవడం జరుగుతుంది మీ ఫ్యామిలీ. దాంతోపాటు మీ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు తీసుకుంటే మనకి ఐడియా వస్తుంది ఎవరు ఈ డిసీజెస్కి ప్రోన్ అంటే రావచ్చు వీళ్ళకి అనేది. సో మీకు అవగాహన కలిగించడం ఒకటి జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా జరుగుతున్న ఈ తరుణంలో ఈ క్యాంప్లో మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటి చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్కి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. సొంతంగా ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి, మీరే చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ 3 క్యాన్సర్ల గురించి చెప్పడం జరుగుతుంది. సో అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. దానితో పాటు మనం ఇక్కడ రక్త పరీక్షలు కూడా చేస్తామండి. రక్త పరీక్షల్లో ఆల్మోస్ట్ 30+ ఉమెన్కి కావాల్సిన అన్ని పరీక్షలు ఇందులో పొందుపరిచారు. లైక్ షుగర్ టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ చేస్తారు, ప్రోటీన్ డెఫిషియన్సీ చేస్తారు, విటమిన్ డెఫిషియన్సీ చేస్తారు, కొలెస్ట్రాల్ చేస్తారు. సో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ 30+లో. ఓకే, మీరందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలండి. దీనితో పాటు ఈ రిపోర్ట్స్ అన్నీ మీకే మీ వాట్సాప్లో వస్తాయండి. ఈ వాట్సాప్లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్స్ కాల్ చేస్తారు, మీ ఇంటికి ఫోన్కి కాల్ చేస్తారు, మీ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేస్తారు. చేసిన తర్వాత ఈ డేటా మెప్మాకి వెళ్తుందండి. అక్కడి నుంచి హెల్త్ రిసోర్స్ పర్సన్ HRPల త్రూ మీకు రెగ్యులర్ మానిటరింగ్ 1 year వరకు ఉంటుందండి. మీ 1 year డేటా ఎవ్రీ మంత్ వాళ్ళు మాకు పంపిస్తూ ఉంటారు వాళ్ళ ట్యాబ్ ద్వారా. దాన్ని బేస్ చేసుకొని మా డాక్టర్స్ మీతో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ మీకు 1 year వరకు ఏదైనా ప్రాబ్లం ఉన్న వారికి మీకు మంచి చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందండి. సో ఇది రెగ్యులర్ క్యాంప్ కాదు కాబట్టి మీరు ఇదంతా మీ మెంబర్స్ అందరూ వచ్చి యూజ్ చేసుకోవాలని నా కోరిక అండి. థ్యాంక్ యూ. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా వైసీపీ పార్టీ కార్యాలయంలో 7వ ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత వైసీపీ నాయకులు అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ ను కట్ చేయడం జరిగింది. అనంతరం ఢిల్లీలో సంభవించిన పేలుళ్లలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలను కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం వహించారు వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు, గొర్ల శ్రీను, పాలేటి చంటి మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని, నాడు దేశ స్వతంత్రం కోసం ఆజాద్ కనే కలం పేరుతో ఆయన రచించిన రచనలు ఎందరికో స్ఫూర్తినీయంగా నిలిచాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహమ్మద్ అబు ఆబాజీ, షేక్ సయ్యద్, చుండూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించడమే కాకుండా ఒక పాత్రికేయుడుగా స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ యొక్క ఆశయాల్ని అమలు చేయటం, ఏదైతే శాంతి కాముకులుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనలు వారిని అనుసరిస్తూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటం. ఆజాద్ అనేది ఆయన జర్నలిస్ట్గా, కవిగా ఆయన రచనలకు కాను ఆ కలం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆయన పేరు కొద్ది మాట్లాడడానికి కష్టతరంగా ఉంటుంది కాబట్టి దాన్ని మౌలానా ఆజాద్ కలాం ఆజాద్గా
మార్చడం జరిగింది. అందరం కూడా ఆజాద్ కలాం గారిని మనం పిలుచుకోవటం జరిగింది. ఒక గొప్ప దేశభక్తుడిగా, ఒక పాత్రికేయుడిగా, మంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించడమే కాకుండా స్వతంత్ర పోరాటంలో మరి గాంధీ మహాత్ముని అనుసరిస్తూ పాల్గొనడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తికి వాళ్ళ నివాళులు అర్పించడం శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో నిన్న సాయంత్రం ఢిల్లీలో భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన భారత జాతి ముద్దుబిడ్డలు 9 మందో 10 మందో మరణించడం జరిగింది. వారికి 30 మందికి పైగా గాయాలు అవడం జరిగింది. వారు గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా మృతి చెందిన వారి ఆత్మకి శాంతి కలగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు వారందరికీ కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. భారత తొలి విద్యాశాఖ మంత్రులు మౌలాల్ అబ్దుల్ కరీం ఆజాద్ గారి 137వ జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు కొడాలి నాని గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా మరి జరుపుకోవడం జరిగింది. మరి మౌలానా ఆజాద్ కరీం గారి గురించి చెప్పాలంటే ఆయన దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఎంత సేవలు చేశారంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారత ప్రభుత్వం మరి ఉపాధ్యాయ జాతీయ విద్యా దినోత్సవంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే భారత ప్రభుత్వంలో మరి విద్యాశాఖలో ఆయన స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన మరి చిన్న వయసు నుంచే ఒక ఆయన 16వ ఏటే ఒక పత్రిక స్థాపించి దాంట్లో హిందూ ముస్లింలు ఎట్లా కలిసి ఉండాలి, దేశ సమైక్యతకు ఎట్లా ఉండాలని ఆయన వ్యాసాలు రాస్తుంటే ఆ రోజున ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ఆ పత్రికని రద్దు చేసి ఆ వ్యాసాలు రాసినందుకు గాను ఆయన్ని చిన్న వయసులోనే జైలు పంపిన సందర్భం. అట్లాగే ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మహాత్మా గాంధీ గారు మరి స్వాతంత్రం కోసం దేశయాత్ర చేస్తుంటే ఆయనతో మరి 1920లోని ప్రాంతంలో ఆయనతో దేశమంతా తిరిగిన వ్యక్తి ఈయన. 23లో మరి గాంధీ గారు ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ మహాసభ చేస్తే దానికి అధ్యక్షుడిగా కూడా ఈయనే నియమించడం జరిగింది. తర్వాత మరి ఆయన దీనికోసం పాకిస్తాన్ విభజనప్పుడు కూడా గట్టిగా వ్యతిరేకించి భారతదేశం అంతా కలిసి ఉండాలి, భారతీయులం మనమంతా, ఇక్కడ మతాలు కాదు మత సామరస్యం కోసం ఎక్కువ పాటుపడిన వ్యక్తి ఈయన ఆజాద్ కలాం గారు. అట్లాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మరి నేటి యువత అట్లాగే విద్యార్థులందరూ కూడా భావితరాలకి దిక్సూచిగా ఆయన జీవితాన్ని అర్థం చేసుకుని ఆయన చరిత్రని మనకి ఇప్పుడున్న యువతకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదిన వేడుకలను గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మౌలానా అబుల్ కలాం గారు అంటే అదొక బిరుదు. ఆయన పేరు అబుల్ కలాం గులాం మొహిద్దీన్ అహ్మద్. ఆయనకి కేంద్ర ప్రభుత్వం మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని బిరుదు ఇచ్చి సత్కరించింది. మరి ఇందాక చంటి గారు చెప్పినట్టుగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ఆయన పుట్టినరోజు జరపాలని ప్రభుత్వం ఎందుకు భావించిందంటే ఆయన భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా
మరి విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు, అనేక ఇన్స్టిట్యూట్స్ మరి చూసుకుంటే ఐఐటి ఖరగ్పూర్ కానీ, జామియా మిలియా ఇస్లామియా ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ట్రైనింగ్, ఈ సంస్థలని, అనేక సంస్థలను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలాంటి అనేక సంస్థలను స్థాపించారు. ప్రముఖ కవి. మరి ఆయన పుట్టింది మక్కాలో 1888లో మక్కా నగరంలో జన్మించారు. అయినప్పటికీ భారతదేశంలో సత్యాగ్రహ మూమెంటు, క్విట్ ఇండియా మూమెంటు అని అనేక స్వతంత్ర మరి ఉద్యమాల్లో పాల్గొని స్వతంత్రం వచ్చేందుకు కృషి చేశారు. మరి భారతదేశం విడిపోవటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. భారతదేశం అనేది మత సామరస్యంతో వర్ధిల్లాలి, ఈ విధంగా ఈ యొక్క విభజనని నేను వ్యతిరేకిస్తున్నాను, ఈ దేశ విభజన జరగడం మంచిది కాదని వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి మరి మౌలానా అబుల్ కలాం. ఈరోజు గుడివాడ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వర నాని గారి ఆదేశాల వరకు పార్టీ కార్యాలయంలో స్వతంత్ర పోరాట సమరయోధులు, భారతరత్న, ఈ దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరము. అయితే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు పిలిచి మీరు అనేక కార్యక్రమాలు చేశారు, అనేక ఉద్యమాలు చేశారు, ముఖ్య పాత్ర పోషించారు, కనుక ఈ దేశానికి తొలి ప్రధానిగా మీరు అవ్వాలని చెప్పేసి నెహ్రూ గారు ఆప్షన్ ఇచ్చినా సరే ఆయన చిరునవ్వుతో నవ్వి నాకు ప్రధానమంత్రి అవ్వాలనే కోరిక లేదు, ఆశ లేదు, నేను భౌతికంగా ఈ లోకంలో లేకపోయినా నేను సజీవంగా బతికి ఉండాలి తరతరాలు యుగాల వరకు అని ఆశిస్తున్నా, నాకు విద్యాశాఖ మంత్రిగా నాకు ఇవ్వండి, నేను చేయగలుగుతాను, నాకు అనుభవం ఉన్నది, నేను విద్యాశాఖ మంత్రి కావాలని చెప్పేసి ఆయన ఆ రోజు ప్రధానమంత్రిని కాదని విద్యాశాఖ మంత్రి పదవి తీసుకున్న మహా గొప్ప నేత. అదేవిధంగా ఆ విద్యాశాఖనే పార్లమెంట్లో బిల్లు పెట్టేసి జాతీయ విద్యా దినోత్సవంగా ఆయన జన్మదిన వేడుకల రోజు జీవో పాస్ చేసిన గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు ఆయన. అలాంటి నాయకుడి ఒక ఈరోజు మన స్వాతంత్ర సమరయోధుల స్వర్గీయ శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 137వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఆయన ఎన్నో విధాలుగా మన దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక సాహితీవేత్త, విద్యావేత్త, అలాగే విద్యా ప్రదాత. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 58 దాకా మనకి పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలో ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్య అనేది చాలా ముఖ్యం. అది ఏ సమాజమైనా సరే, అది ముస్లిం సమాజం కానివ్వండి, భారతదేశం ప్రజలకి విద్య అవసరం. అందులో మనం ఏం చేయాలనే దాని పిల్లలకి, ముఖ్యంగా పిల్లల్లో విద్య మొదటి నుంచి అలవాటు చేయాలి. అంటే వాళ్ళకి 14 సంవత్సరాలు వచ్చేదాకా నిర్బంధ విద్య అమలు చేయాలనే ఆలోచన ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఉచిత విద్య ఇవాళ ప్రభుత్వాలు అన్నీ మనకి ఇస్తున్నాయి. అలాగే ఆనాడే ఆయన ఉచిత విద్య అనేది ప్రవేశపెట్టారు. విద్యా సంస్కరణలకి ఆయనకు పెట్టింది పేరు. ఆయన చాలా వ్యక్తిగతంగాను ప్రభుత్వ పరంగాను చాలా సంస్కరణలు ఆచరణ పెట్టారు. మన భారతదేశంలో ఉన్న పెద్ద గొప్ప ఐఐటీస్, ఖరగ్పూర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, బెంగళూరులో ఉన్న సైన్స్ టెక్నాలజీ ఇవన్నిటి స్థాపించడంలో ఆయన ఎంతో కృషి పాత్ర ఉంది. ఆయన స్వాతంత్రోద్యమంలో ముస్లింలందరినీ ఆయన యొక్క పత్రిక ప్రవేశపెట్టి అల్ హిలాల్ అనే ఒక పత్రిక పెట్టి ఆయన ఒక కవిగా, రైటర్గా ముస్లిం సమాజాన్ని మేల్కొల్పి స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళందరినీ ముందు నడిపించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మదర్స్ ఆధ్వర్యంలో నేడు 10వ వార్డులో దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నాడు దేశ స్వతంత్రం కోసం స్వతంత్రం అనంతరం విద్యాశాఖ మంత్రిగా ఆయన అందించిన ఎరలేని సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, సయ్యద్ జబీన్, సర్కార్, జాన్ షరీఫ్, మున్వార్, కాజీ ఖలీల్ రెహమాన్, హఫీజ్ హబీబుల్లా, హఫీజ్ అబ్దుల్ అలీం, ముక్తి మహమ్మద్, ముజిబ్, ఆసిఫ్ షంహాద్, హఫీజ్ అహ్మద్, ఇమాం మెహమూద్ తదితరులు పాల్గొన్నారు. तमाम बरदरान वतन को
मुबारकबादी पेश करते हुए आज मौलाना अबुल कलाम आज़ाद रहमतुल्लाह अलैह पैदाइश दिन है। 11 नवंबर को मौलाना अबुल कलाम आज़ाद रहमतुल्लाह अलैह पैदा हुए, मक्के में पैदा हुए। कौन साल पैदा हुए? 1880 पर 8 में, 1880 पर 8 में मक्के में पैदा हुए। वहाँ से इन्होंने हिंदुस्तान की तरफ आको, हिंदुस्तान में भी मुसलमान आबाद रहना और यहाँ पर भी दीन का इल्म, दुनिया का इल्म तरक्की करना, आबाद होना, इसके बारे में बहुत कोशिश कर को हिंदुस्तान में आज़ादी के वास्ते काम कर को पहले एजुकेशन मिनिस्टर, सबसे पहले नेहरू के साथ एजुकेशन मिनिस्टर होने काम करे सो कौन है? मौलाना अबुल कलाम आज़ाद रहमतुल्लाह अलैह। ये बहुत बड़े अल्लाह के वली इन्हों, बहुत बड़े क्या है, हर हमेशा दीन की खिदमत करने वाले, हर एक जगह भी दीन का इल्म आबाद होना, बच्चे पढ़ लेना, बड़े भी पढ़ लेना बोल के रात दिन मेहनत करते थे। इसी के ताल्लुक़ से इन्हों क्या बोलते थे? हर हमेशा जो आदमी पढ़ता नहीं वो जानवर जैसा है बोलते थे। उसका से पढ़ाई आम करने के वास्ते इन्हों अपने जान को, माल को लगा डाले। पूरे हिंदुस्तान के अंदर, वो ज़माने के अंदर पहचाने, हिंदुस्तान में इल्म के वास्ते, पढ़ी के वास्ते इतना मेहनत करने वाले कौन है बोल के देखे तो क्या है? मौलाना अबुल कलाम आज़ाद रहमतुल्लाह अलैह। ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం. ఎందుకంటే ఈ రోజున మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు జన్మించిన దినోత్సవం. అందుకని ఈ రోజుని ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. ఆయన జన్మదినం విద్యా దినోత్సవంగా ఎందుకు ప్రకటించారంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా ఎన్నో ఒడుగుదొడుకుల్ని, జైలు జీవితాన్ని గడిపి కుటుంబాన్ని మొత్తం ఆస్తుపాస్తులను అన్నీ త్యాగం చేసి జైల్లో ఉన్నా సరే ఇండియా గురించి ఫ్రీడమ్ ఇండియా అని బుక్ రాసి ఆయన అహర్నిశలు శ్రమించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చి మరలా స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాల కన్నా ఎక్కువ కూడా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా సెంట్రల్లో మనకి చాలా దేశానికి అభివృద్ధి చేసి విద్యా యొక్క దిక్సూచి అయ్యారు ఆయన. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని చదువుకునే అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడున్న అంబేద్కర్ గారు, మరి నెహ్రూ గారు వీళ్ళందరూ చదువుకోవాలంటే లండన్ వెళ్ళి చదువుకునేవాళ్ళు, బారిస్టర్ చదవాలంటే. బారిస్టర్ అంటే లాయర్ చదువుతాను కూడా ఇక్కడ మనకు అవకాశం లేదు, లండన్ వెళ్ళి చదువుకున్నారు వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు. ఇవాళ ఆయన పెట్టిన ఐఐటి ఇన్స్టిట్యూషన్లు, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లు, అన్ని కంప్యూటర్ రంగాల్లో నెహ్రూ గారితో కలిసి, ప్రధానిగా ఆయనతో కలిసి మన దేశాన్ని చదువులో ముందుకు తీసుకెళ్తేనే అభివృద్ధి జరుగుద్ది, ఇది వ్యవసాయ దేశం, చదువులో కూడా ముందు ఉండాలని చెప్పేసి ఇప్పుడున్న గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్లన్నీ ఆ కాలంలో స్థాపించినాయి. ఆయన పేరుతో ఈ ఉర్దూకు సంబంధించిన కానీ ముస్లిం సంబంధించిన చాలా వ్యవస్థలు ఏర్పాటు చేసి హైదరాబాద్లో వాటిలో ఉన్నాయి. మనకు కూడా ముస్లిమ్స్ కూడా ధార్మిక విద్యతో పాటు సాధారణ విద్య కూడా నేర్చుకోవాలని ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పుడు జరుగుతున్న సమకాలీన ప్రభుత్వాల్లో ఆయన పాత్రని పబ్లిక్లో తీసుకొచ్చి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా అన్ని దేశాలు తిరిగి అన్ని భాషలు నేర్చుకొని ఎంత దేశాన్ని అభివృద్ధి చెందడానికి యొక్క విద్య అనేది ఎంత అవసరం అనేది ప్రపంచాన్ని చాటి చెప్పి దేశాన్ని అభివృద్ధి చేసిన అలాంటి మహానుభావుణ్ణి తలుచుకోవటానికి మా ముస్లిమ్స్కే చాలామందికి తెలియని అట అయిపోయింది పరిస్థితి. ఎందుకని ముస్లిమ్స్ చరిత్రని కనుమరుగు చేసేయాలి, మంచిని కనుమరుగు చేసేయాలి అనే ప్రభుత్వం ఒక ఆలోచనలా కనబడుతుంది. ఇప్పుడు జరుగుతున్న విద్యా విధానం అనేది మన ముస్లిం సంబంధించినది కాదు. విద్య అనేది అందరికి సంబంధించినది. ఈ కుల మతాలకు అతీతంగా విద్య అనేది అందరూ నేర్చుకోవాలి. ముస్లిమ్స్ కూడా జనరల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలని అన్ని మదరసాల్లో కూడా దీన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి ఎట్ 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications,
good English communication skills should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. వార్తల్లోకి తిరిగి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశం అంతటా అలర్ట్గా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాల తనిఖీలతో పాటు లాడ్జీలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు గన్నవరం ఎయిర్పోర్ట్, నేషనల్ హైవే వెంబడి పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమానం ఉన్న వారి వివరాలను సేకరించడం జరుగుతుంది. ఎవరైనా అనుమానితులు కొత్తగా సంచరిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారి వివరాలు వెంటనే పోలీసు వారికి తెలియచేయాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు సూచించడం జరిగింది. మేడం గారి పేరు తప్పుతో నాకు అంటే వీళ్ళు సీఏ గారు చేశారంట. అది మామూలు పోలీసు అడిగారు. కొంచెం లైట్ ఇటైవా అన్నా, కొంచెం లైట్ ఇటైవా మేడం గారు. ఆల్ ఇండియా దళిత్ పస్మంద ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా వైసీపీ నాయకుడు షేక్ సయ్యద్ నియమితులైన సందర్భంగా నేడు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నాయకులు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు, గొర్ల సీను మరియు పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో నిబద్దతగా పనిచేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సయ్యద్కు జాతీయ స్థాయి అధ్యక్షుడిగా పదవి రావడం తమకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలెటి చంటి, మహమ్మద్ అబు, బాజీ బాషా తదితరులు పాల్గొనడం జరిగింది.
ముస్లిం పస్మంద అంటే గరీబీల యొక్క సంక్షేమం కోసం భారతదేశ వ్యాప్తంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా గుడివాడకు చెందినటువంటి వైఎస్ఆర్ పార్టీలో చురుకుగా ఉండి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బాణాలు వదిలేటటువంటి మా సయ్యాద్ గారిని అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి సాధారణంగా సమాజంలో ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఎక్కువగా చేతి వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. పెయింటింగ్, షోల్డరింగ్, అదేవిధంగా వెల్డింగ్ ఇటువంటి పనుల మీద ఆధారపడి ఉంటారు. వారి జీవనాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వారి అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక సంఘంగా ఏర్పడి ఒక సమాజంగా ఏర్పడి వీళ్ళందరినీ కూడా అభివృద్ధి తీసుకురావాలి, వారున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం ద్వారా వారి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి వీరంతా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ సంఘానికి అధ్యక్షుడిగా సయ్యాద్ గారిని నియమించడం, సయ్యాద్ గారి యొక్క వాక్చాతుర్యం, సయ్యాద్ గారు చేసేటటువంటి సోషల్ మీడియాలో చేసేటటువంటి యాక్టివిటీస్తో పాటు రేపటి నుంచి ముస్లిం మైనారిటీలకు కూడా ఆయన యొక్క సహకారాన్ని అందించి వారందరి యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మేము అందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గుడివాడ కార్యాలయం నందు మా సంచార జాతుల మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు షేక్ సయ్యద్ గారికి అందరం కలిసి సన్మానించడం జరిగింది. ఈరోజు ఆయనకి ఆల్ ఇండియా దళిత్ పస్మంద్ ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడుగా ఆయన్ని నియమించడం జరిగింది. దానికి అందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి అందరూ సన్మానించడం జరిగింది. ఆయన మరి గుడివాడ ముస్లింలకు కూడా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన సేవలు అండదండలుగా ఉంటాడని, సేవలు అందిస్తాడని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాకు సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఆల్ ఇండియా దళిత్ ఓబీసీ పస్మంద అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా నన్ను వెన్నుకోవడం జరిగింది. దీంట్లో గత 6 నెలల నుంచి కూడా జాతీయ స్థాయి కార్యవర్గ సభ్యులు ఈ ప్రాంతాలలో తిరిగి నా గురించి పూర్తిగా తెలుసుకోవడము, నా క్యారెక్టర్ ఏంటి, నేనేం చేయగలుగుతానని చెప్పి తెలుసుకోవడము, అలానే పార్టీ పెద్దలతో కూడా కొందరిని కలిసి ఇతనికి ఏది ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు పార్టీలో ఉన్న పెద్దలే కానివ్వండి, మా మైనారిటీ సోదరులే కానివ్వండి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా గురించి నన్ను ఎంకరేజ్ చేసేసి అతనికి ఇవ్వచ్చు, చాలా మంచి మనిషి అని చెప్పేసి చెప్పిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలానే రాబోయే రోజుల్లో ప్రతి ముస్లిం సోదరుని కలుపుకొని ద్వేషాలకు వెళ్లకుండా స్నేహబంధంతో వాళ్ళతో కలుసుకొని, ఎందుకంటే గతంలో నేను కొన్ని వర్గాలకి నేను పరిమితమైన ముస్లిం సంచార జాతులకి అయ్యాను. ఇప్పుడు నాకు అలా కాకుండా దీంట్లో ఓబీసీని కూడా తీసుకొచ్చారు కాబట్టి ఎవరితో నేను ఎలాంటి రాజేశాలకు వెళ్లకుండా అందరికీ సోదరభావంతో కలుసుకొని అంతర్జాతీయ స్థాయిలో మేము తప్పకుండా కూడా పోరాడతాము. ఈ నెల 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మీటింగ్ ఉంది. దాంట్లో మా మైనార్టీలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నుంచే కానివ్వండి, ఇక్కడి నుంచైనా సరే ఉన్న సమస్యలు మొత్తం కూడా మేము డిమాండ్లు 192 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడుతున్నాము. మా కార్యాచరణ అలుపెరగకుండా సాగిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. గుడివాడ రూరల్ పాత మల్లయ్యపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో స్వతంత్ర సమరయోధులు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షుడు వాసే మురళి, ఎంపీడీఓ విష్ణుప్రసాద్లు పాల్గొని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రషీద్ బేగ్, నాయకులు ఇబ్రహీం బేగ్, షేక్ నూర్ అహ్మద్, ఎండీ ఇషాక్, సచివాలయ సెక్రటరీ ప్రసాద్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు నిరంతరం జరగట్లేదు. ఇది తొలిసారిగా మల్లాయిపల్లి గ్రామంలో మత పెద్దలందరూ కూడా ఖచ్చితంగా మన మల్లాయిపల్లిని చెయ్యాలి అన్న మంచి ఆలోచనతో
ఆ బేగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మలాయిపల్లి నుంచి పెద్దలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా వచ్చి స్కూల్ విద్యార్థుల ముందు చేరడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఆజాద్ గారు అన్న వ్యక్తి ఒక వీరుడిలాగా పోరాడి దేశం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తులు ఆయన ఒక మా విధానం. ఆయన సేవలు గుర్తుంచుకోవాలని తెలియపరచుకుంటూ ఈ మలాయిపల్లి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరు వరుసన నా అభినందన తెలియపరచుకుంటూ ఇక్కడ స్పెషల్ ఆఫీస్కి వచ్చిన ఎండిఓ గారికి మా సెక్రటరీలు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశం కోసం పోరాడిన అమరవీరుడు, అలాగే భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా చేసిన నయీం అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు వల్ల పాత మలాయిపల్లి గ్రామంలో స్కూల్ విద్యార్థుల మధ్య చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. మీ పిల్లలందరూ కూడా ఆయన అడుగుజాడలో నడిచి ఆయనలాగా మంచి ఉత్తీర్ణత తెల్లాలని కోరుకుంటూ ఆజాద్ గారి ఆశయ సాధన కోసం మనందరూ కూడా ఇప్పుడు ఎనలేని సేవ చేసిన ఆయన దేశం కోసం. అలాంటి సాధన కోసం ఆయనకి ఎప్పుడు కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు విధానాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతి సందర్భంగా పాత మలాయిపాలెంలోని ఉర్దూ స్కూల్లో పిల్లల మధ్య, అధికారుల మధ్య, అనధికారుల మధ్య వీళ్ళందరి మధ్యన ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన దేశం కోసం పోరాడింది కాక ఈ దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన కృషి గుర్తించి ప్రభుత్వం ఆయనకి భారతరత్న ఇచ్చారు. అందుకనే ఆయన ఆ సందర్భంగా మేము ఆయన పుట్టినరోజు ఈరోజు అందరి మధ్య జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలు నిర్వహించినటువంటి మలాయిపాలెం గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేశం కోసం కష్టపడినటువంటి ఇలాంటి మహనీయుల్ని మరి వారి జయంతి రోజున కానీ వర్ధంతి రోజున కానీ గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాన్ని మరి తరిమి కొట్టడానికి కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కృషి చేశారు. అలా కృషి చేసిన వారికి సముచిత స్థానం కూడా దక్కింది అనడానికి ఈ ఆజాద్ గారు తొలి విద్యాశాఖ మంత్రిగా చేయటం మరి ఈ భారతదేశం యొక్క గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి నిర్వాహకులందరికీ మరియు ఇక్కడికి అతిథిగా వచ్చిన మన మండల పార్టీ అధ్యక్షులు మురళీ గారికి, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం డిమాండ్ చేశారు. గుడివాడ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో సమరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పట్ట స్కాలర్షిప్లను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. గుడివాడ మండలం ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని సోమవారం సాయంత్రం ఎన్నుకోవడం జరిగిందని, నూతన కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై పోరాడతామని సమరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్న అధ్యక్షుడు జగన్, కార్యదర్శి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గుడివాడ మండల మహాసభ స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యమైన తీర్మానాలు ఏదైతే పెండింగ్లో 6,484 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని వెంటనే ఈ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వెంటనే విడుదల చేయాలని తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఏదైతే తల్లికి వందనం కింద డబ్బులు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామన్నారు, నామినల్గా 13,000 ఇచ్చారు. కొంతమంది ఇంటర్మీడియట్ పిల్లలకి క్లాసులో 20 మంది ఉంటే 10 మందికే పడి ఉన్నాయి, మిగతా వారికి పడలేదు. కాబట్టి అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద 15,000 ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రెండు తీర్మానాలతో పాటు ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని, ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని 3వ తీర్మానంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 16 నెలలు అవుతుందా, ఏదైతే నేను అధికారంలో రాగానే ముఖ్యంగా ఏదైతే విద్యా వ్యవస్థను మొత్తం ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తామో విద్యార్థులందరికీ తోడుగా ఉంటామని తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజున హామీలన్నీ నెరవేర్చకపోవడంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా మచిలీపట్నం కేంద్రంగా మాట్లాడారు, మేము అధికారంలో రాగానే ఏదైతే డిగ్రీలో ఫీజు రిమైన్స్ కల్పిస్తాము, పీజీ విద్యార్థులకు 77 జీవో రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రిమైన్స్ కల్పిస్తామని పదే చెప్పారు. కానీ 16 నెలలు గడిచిన ఈ రోజుకి పీజీ విద్యార్థులకి ఫీజు రిమైన్స్ కల్పించకపోగా ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రిమైన్స్ బకాయిలు కూడా విడుదల చేయలేదు. ఇవాళ యూనివర్సిటీ ప్రాతిపదికన సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయో ఆ విద్యార్థులకి
ఫీజులు కట్టాలని ఒక నెపంతో హాల్ టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. ఈ రోజున నూతన విద్యా విధానంతో పేరుతో అనేక విద్యా సంస్థలన్నీ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ఇవాళ పీపీపీ మోడల్ కింద మొత్తం ఏదైతే 17 మెడికల్ కాలేజీ మేము నడపలేము, పీపీపీ మోడల్ కింద ప్రైవేటైజేషన్ చేస్తామని చెబుతున్నారు. మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెప్పారు ప్రభుత్వం మొత్తం విద్యా సంస్థలని ప్రభుత్వ పరంగా నడుపుతామని చెప్పారు. కానీ అధికారంకి ఎక్కిన తర్వాత పీపీపీ మోడల్ కింద ఇట్లన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకు అప్పచెప్తామని చెప్పడం అనేది దారుణం. ఏదైతే వైద్య విద్య అందరికి అందాలని మేము కోరుతున్నాం. పేద మధ్యతరగతి వైద్య విద్య నేర్చుకోవాల్సిన విద్యార్థులందరికీ దీనివల్ల చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కావున దీనిని వెంటనే ఈ యొక్క ఆలోచన వెనక్కి తీసుకుని ప్రభుత్వ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించే విధంగా ప్రయత్నం చేయాలా, ప్రభుత్వం వాటికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. వీటితో పాటు ఇవాళ ప్రసిద్ధార్థం చెందిన గురుకుల పాఠశాల ఉంది. మోటూరు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల పెచ్చులు ఊడిపోయి ఒక విద్యార్థికి తలకి ఒక గాయం అయితే అవన్నీ 2 కుట్లు పడినాయి. ఇవాళ గురుకుల పాఠశాలలో ఎక్కడికెక్కడే కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఆ యొక్క గురుకుల పాఠశాలను కూడా వెరిఫికేషన్ చేసి వాటికి మౌలిక వసతులు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం. ఇవాళ గురుకుల పాఠశాలలో దగ్గరగా 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకి మౌలిక వసతులతో పాటు ఆ యొక్క గురుకుల పాఠశాల ఆర్ఓ ప్లాంట్ కూడా చెడిపోయిందని సమాచారం ఉంది. ప్రిన్సిపల్ గారు చెప్పున్నారు. కావున ఆర్ఓ ప్లాంట్లను కూడా బాగు చేసి ఆ గురుకులలో ఉన్న విద్యార్థులందరికీ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన గుడివాడ అధ్యక్షులుగా జగన్ని, గుడివాడ పట్టణ కార్యదర్శిగా నాగేందర్తో పాటు ప్రదీప్, సాత్విక్, రుధీర్ ఇంకా ఇతర వ్యక్తులతో కూడి ఆ 7గురిని ఓబీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంకొక 8 మంది విద్యార్థుల్ని మొత్తం 15 మందితో నూతన మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నూతన కమిటీతో రాబోయే రోజుల్లో విద్యారంగంలో ఉన్న సమస్యలన్నింటి మీద ఇంకా దశల వారీగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని, ఏదైతే విద్యార్థికి రావాల్సిన ఫీజు రిమెంట్స్ బకాయిలతో పాటు ఈ యొక్క గుడివాడ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని, ప్రభుత్వ జూనియర్ కాలేజీ నెలకొల్పేందుకు ఈ యొక్క విద్యార్థులను ఐక్యపరిచి రాబోయే రోజుల్లో అనేక ఆందోళన రూపంలో మేము బయటకు వస్తామని, విద్యార్థులందరినీ ఐక్యపరిచి రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇక్కడతో ఈ కార్యక్రమం ఈ అవకాశానికి సెలవు తీసుకుంటూ నా పేరు సమరం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇటువంటి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని కొనియాడిన నేతలు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ నాయకులు. దేశ స్వతంత్రం కోసం, భావితరాల విద్య కోసం అబ్దుల్ కలాం ఆజాద్ కృషి మరవలేదన్న వైసీపీ నాయకులు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ నిర్వహించి తనిఖీలు చేపట్టిన పోలీసులు. బస్టాండ్, రైల్వే స్టేషన్, గన్నవరం పరిసర ప్రాంతాల్లో వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన పోలీసు అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి వీటీవీ న్యూస్ గుడివాడ.